హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే సున్నాలు చుట్టడం. అవునండి, సున్నాలే. మనం జనరల్గా ఈ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ యానిమేషన్ ఆఫీసులకు కానీ జాయిన్ అయినప్పుడు కానీ వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు మొట్టమొదటి ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే ఈ సున్నాలు చుట్టడం, ఆ, నిలువు అడ్డం గీతలు గీయటం. చాలా సిల్లీగా అనిపిస్తుంది కాదు, కానీ వీటి వెనక ఉన్న వాల్యూ తెలిస్తే మీరు ఈ సున్నాలను అంత తేలిగ్గా తీసి పారేయలేరు. అదేంటో ఇవాళ చర్చిద్దాం. ఈ సున్నాలు చుట్టడం వెనక ఒక మంచి థియరీ ఉందండి. అదేంటంటే ఫస్ట్ పాయింట్, ఈ సున్నాలు పదే పదే చుట్టడం అలవాటు చేసుకున్నప్పుడు మనకి ఫ్రీ హ్యాండ్ అలవాటు అవుతుంది. ఫ్రీ హ్యాండ్ ఎలా అలవాటు అవుతుందంటే సున్నాల్ని మనం జనరల్గా మొత్తం చెయ్యంతా కదులుస్తూ వేయాల్సి ఉంటుంది. అంటే మన ఎల్బో ఫ్రీ మూమెంట్లో వర్క్ చేయటం అనేది మనం మన చేతికి, మన బ్రెయిన్కి అలవాటు చేస్తాం. ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇక రెండో విషయం, కన్సిస్టెన్సీ ఆఫ్ వాల్యూమ్. ఈ యానిమేషన్లో కానీ ఇలస్ట్రేషన్లో కానీ ఈ వాల్యూమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక బొమ్మ గీస్తున్నప్పుడు అదే బొమ్మను పదే పదే గీయాల్సి వస్తుంది. ఈ పదే పదే గీయాల్సి వచ్చినప్పుడు దానికి సైజ్ రిలేషన్, వాల్యూమ్ మెయింటెనెన్స్ అనేది ఒక కీలకమైన అంశంగా ఉంటుంది. సో ఈ వాల్యూమ్ కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ సర్కిల్స్లోనే మనకు అలవాటు. అంటే ఒకే సైజు ఉన్న సర్కిల్ని మనం గీయటం ప్రాక్టీస్ చేస్తాం. ఇది మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ప్రాక్టికల్గా యానిమేషన్కి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. హలో, మరో విషయం, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెన్ లేదా బాల్ పెన్తో ప్రయత్నించి చూడండి. ఎరేజర్ వాడకుండా, డిజిటల్ పెన్ వాడకుండా ప్రయత్నించి చూడండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. మీ బ్రెయిన్కి ఇది ఒక ట్రైనింగ్ లాంటిది. మీరు ఇప్పటికంటే చాలా వేగంగా బొమ్మలు వేయగలుగుతారు. మీ ఇలస్ట్రేషను, స్టోరీ బోర్డ్కి మనం వేగంగా బొమ్మలు వేయగలగడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ సర్కిల్స్ వెనుక ఉన్న కథ. అందుకనే ఈ యానిమేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేదా ఆఫీస్లో సీనియర్ ఆర్టిస్టులు కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఈ సర్కిల్స్ పదే పదే గీయమంటారు. వీటి వెనకాల ఉన్న సీక్రెట్ ఇది.